నమస్కారం. ఈరోజు 27 ఏప్రిల్ 2026 సోమవారం. జ్యోతిష శాస్త్రపరంగా ఏ విధంగా ఉందో గమనిద్దాం. ఈరోజు అశ్విని, కృత్తిక, రోహిణి, పుష్యమి, మఖ, ఉత్తర, హస్త, అనురాధ, మూల, పూర్వాషాఢ, శ్రవణం, ఉత్తరాభాద్ర ఈ జన్మ నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళకి చాలా అనుకూలమైన రోజు. భరణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, అశ్లేష, పుబ్బ, చిత్త, స్వాతి, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర, రేవతి ఈ నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళకి ఈరోజు అనుకూలమైన రోజు కాదు. ఈరోజు వృషభ రాశిలో జన్మించిన వారు, అదేవిధంగా వృశ్చిక రాశిలో జన్మించిన వారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళకి ఈరోజు బాగా కలిసి వస్తుంది. ఈరోజు జన్మించబోయేటి నవజాత శిశువుల జాతకంలో కాలసర్పదోషం ఏర్పడుతుంది. ఈరోజు అన్నవరంలోని రత్నగిరిపై వెలిసిన శ్రీ సత్యనారాయణ స్వామి వారి కళ్యాణం. ఈ కళ్యాణానికి చాలా విశిష్టత ఉంది. ఏంటంటే రత్నగిరి మీద ఒకే పీఠంపై శివుడు, మహావిష్ణువు ఇద్దరూ కలిసి శ్రీ సత్యనారాయణ స్వామి వారిగా అవతరించారు. ఈరోజు శ్రీ సత్యనారాయణ స్వామి వారి కళ్యాణం అన్నది హరిహర అద్వైతానికి ప్రతీక. కుదిరిన వారు ఈ కళ్యాణాన్ని నేరుగా అన్నవరం వెళ్ళి సందర్శించండి, చాలా పుణ్య ఫలితాన్ని ఇస్తుంది. అదేవిధంగా ఈరోజు మోహిని ఏకాదశి పర్వదినం. క్షీరసాగర్ మదనం చేస్తున్నప్పుడు దేవతల యొక్క కళ్ళు గప్పి అసురులు శుక్రాచార్యుల వారి సహాయంతో క్షీరసాగరం నుంచి వచ్చినటువంటి అమృతాన్ని అపహరించుకుని వెళ్ళిపోతే శ్రీ మహావిష్ణువు అత్యంత సుందరమైనటువంటి ఒక స్త్రీ రూపాన్ని ధరించి ఆ అసురులను మోసం చేసి తిరిగి దేవతలకి అమృతాన్ని అందించినటువంటి రోజు ఈరోజు శ్రీ మహావిష్ణువు ధరించినటువంటి ఆ స్త్రీ మూర్తి అవతారమే మోహిని అవతారం. అది ఈరోజే జరిగింది, వైశాఖ మాసంలో ఏకాదశి రోజు. అందుకనే దీన్ని మోహిని ఏకాదశి అంటారు. ఈరోజు శ్రీ మహావిష్ణువుని పూజించడం వల్ల ముఖ్యంగా ఈ ప్రాపంచిక విషయాలలో మితిమీరినటువంటి వ్యామోహం తగ్గుతుంది అని పురాణాల్లో పేర్కొనడం జరిగింది. మరిన్ని వివరణాత్మకమైన రాశి ఫలితాలు, ఆధ్యాత్మిక విషయాలు, సమస్త జ్యోతిష్య అవసరాల కోసం మా వెబ్సైట్ avarshubhkaryam.comని సందర్శించండి.